రింకి, విరాట్ సార్ ఇటువైపు వస్తారు. నువ్వు ఎదురెళ్ళి నా వైపు వేలు చూపించు. నేనే భూమినని నమ్మించు. నేను ఇటు తిరుగుంటాను, సరేనా? వెళ్ళు. వన్ సెకండ్. ఇది క్లైమాక్స్. ఏమాత్రం అనుమానం రాకూడదు. ఓకేనండి. జాగ్రత్తగా డీల్ చెయ్యి. వెళ్ళు. విరాట్ ఇక్కడ మిస్ అయితే ఇంకెక్కడా దొరకడు. ఓకేనండి. వెళ్ళు. ఓకే. టేస్టీగా ఉంది సార్. ఇంకోటి తీసుకోండి సార్. ఓకే. సార్, నాకు చిన్న ఫేవర్ చేయండి సార్, ప్లీజ్. ఏంటి చరణ్? భూమికి కూడా ఈ కూల్ డ్రింక్ ఇచ్చి క్షమించమని అడుగుదాం అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పుల్ని క్షమిస్తుందో లేక నేను ఎదురుపడితే చంపేస్తుందో అని భయపడి ఆగిపోయాను. భూమి కూడా క్షమిస్తే నేను చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను సార్. మీరే ఈ కూల్ డ్రింక్ తనకిచ్చి నన్ను క్షమించమని చెప్తారా ప్లీజ్ సార్? నువ్వే ఇవ్వచ్చు కదా చరణ్. భూమి కోపం దూది పెంజలాంటిదే. ఎవరిని ఎక్కువసేపు ద్వేషించదు. తను బంగారం. ప్లీజ్ సార్, నాకు ధైర్యం చాలట్లేదు. ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్. భూమి గనక కూల్ డ్రింక్ తాగిందంటే నన్ను క్షమించినట్టే సార్. తర్వాతే నేను భూమి ముందుకి ధైర్యంగా రాగలను. సరే, ఇటు నేనే భూమికి స్వయంగా తాగిస్తాను. నేను క్షమించేలా చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓ గుడ్. సార్, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి చరణ్? ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ. డింకీ, విరాట్ సార్ వస్తున్నారేమో చూడు. చరణ్. సార్, భూమి ఏ రూమ్లో ఉంది? ఆ రూమ్లో అనుకుంటాను సార్. ఆట అయితే ఫాలో మీ. నేనా? ఏ డోంట్ వరీ, భూమి నిన్ను క్షమించేస్తుందిలే. కూల్ డ్రింక్ మాత్రం తాగించండి సార్. ఎస్, భూమి చేత కూల్ డ్రింక్ తాగించే బాధ్యత నాది.